ఇప్పుడు ఒకసారి మీరు స్క్రీన్ చూసినట్లయితే ఇందులో ఏం చేశానంటే 1000 కోట్ల కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు 1000 కోట్ల కన్నా చిన్న ఉన్నాయి, కొనడానికి వీలు కాదు, మనం కొనకూడదని చెప్తూ ఉంటాను కాబట్టి వాటిని వదిలిపెట్టి 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలని ఒకసారి లిస్ట్ తీసి అందులో వాటి యొక్క పనితీరు కూడా బ్రీఫ్గా చెప్పమని అడిగితే ఈ స్క్రీన్ మీద మీకు ఇమేజ్ కనపడుతుంది చూడండి. ఆరతి ఫార్మాస్యూటికల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే గ్రీన్ కలర్ ఉందో అది పాజిటివ్ అబ్జర్వేషన్. అంటే సేల్స్ కాలంలో గ్రీన్ ఉందంటే ఆ కంపెనీ ఈ యొక్క క్వార్టర్లో 2025 మార్చిలో వచ్చిన రిజల్ట్స్లో సేల్స్ పెంచుకున్నది. అలాగే నెట్ ప్రాఫిట్ డిఫరెన్స్లో కనుక గ్రీన్ ఉందంటే ప్రాఫిట్ కూడా పెంచుకుంది అని. ఇక తర్వాత గ్యాప్ కాలంలో కనుక గ్రీన్ ఉంది అంటే ఆ కంపెనీలో 30% వరకు స్కోప్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉన్నది అని. సో ఇలా మీకు చూసినట్లయితే ఇన్ని కంపెనీలు కనపడుతున్నాయి కళ్ళెదురుగా. ఎక్కడి నుంచి ఆరతి ఫార్మా నుంచి మొదలు పెడితే జూబిలియంట్ ఫార్మా వరకు ఉంది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఆ తర్వాత జే తర్వాత ఉన్న కంపెనీలు కూడా తీస్తే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. లూపిన్తో మొదలు పెట్టుకుని జైడస్ వెల్నెస్ వరకు. ఇందులో కూడా కొన్ని గ్రీన్ కలర్ కనపడతా ఉన్నాయి గ్యాప్లో. మిగిలిన కంపెనీలన్నీ కూడా మీకు ఉన్నట్లయితే మీరు పాస్ బటన్ నొక్కి మీ కంపెనీ అందులో ఉంటే దాని యొక్క పరిస్థితి ఏంటో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కనుక లేదు అంటే రిజల్ట్స్ ఇంకా రాలేదు, లేదా వచ్చినా నేను ఈ వీడియో చేసే సమయానికి ఇంకా అప్డేట్ చేయలేదు అని. దీనితో దాదాపు అన్ని కంపెనీలు కవర్ చేసినట్లు అయిపోయింది.